వీడి పేరు భువన్ రుద్రాజ్. ఏ క్లాస్? ఎల్కేజీ. బాగా నేర్చుకున్నావా? విశ్లేషణ వీళ్ళ గురించి. పిల్లలు పుట్టింగ్ చాలా బాగుంది. మీ కాళ్ళు కదలికలు మాత్రం చాలా బాగున్నాయి. ఎక్కడ నాకేం లోపం కనపడి. అలాగే మీ స్ట్రైకింగ్ కూడా బాగానే ఉంది. ప్లానింగ్లోనే తేడా ఉంది. స్కూల్ మేనేజ్మెంట్ ప్లానింగ్లోనే తేడా ఉంది. సరిగా మీరు ప్లాన్ చేసుకుంటే చక్కగా వాళ్ళు బ్రహ్మాండంగా కొలవడం. ఆ లోపం లేకపోతే ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకా 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 బాగుంది. అది గురువు గారి దగ్గర కావచ్చు, మేనేజ్మెంట్ గారి దగ్గర కావచ్చు. పోతే ఇంకోటి ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు తేడా లేదు. ఒకటే మూస. రోజు అవే పాటలు, రోజు అదే చింటూ. వాళ్ళు పిల్లల పెద్దవాళ్ళు అనేది లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం మేము మారుస్తాం. దేనికనే సపరేట్గా ఉంటుంది. ఈ సంవత్సరాలు చేయగలిగింది ఏం లేదు. ఒకసారి పిల్లల్ని ఆశీర్వదిస్తూ మొత్తం ప్లీజ్ ఓకే. ప్రతిరోజు లాగానే ఈరోజు ఒక షార్ట్ డిస్కషన్. హలో నాపే ఇక షార్ట్ డిస్కషన్ ప్లీజ్ ప్లీజ్. ఆ స్కూల్ వాళ్ళు ఇది షార్ట్ డిస్కషన్. స్వచ్ఛ ఒంగోలు. మొన్న గ్రీన్ ఒంగోలు మీద ఒక 10 నిమిషాలు డిస్కస్ చేశాం. ఈరోజు స్వచ్ఛ ఒంగోలు. మేము 1975లో అడుగుపెట్టాం ఒంగోలులో డిగ్రీ చేస్తానికి. ఇప్పుడు 2025. 50 సంవత్సరాలు నాకు ఒంగోలులో నేను అనుభవం. ఈ 50 సంవత్సరాల్లో గమనిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా డ్రైనేజ్ బాగుపడలేదు. ఇంకా వర్షం పెడితే ఒక అరగంటకి వర్షం పెడితే రోడ్లన్నీ నీళ్లు కోరుతుంది. ఆ రోజు నుంచి చూస్తున్నాను ఈనాటి వరకు ఇంకా శానిటేషన్ బాగుపడలే. ఆ కాలువల పక్కన తీసుకువేస్తానే ఉన్నారు. దోమలు వస్తూనే ఉన్నాయి. ఒకటి కాదు. ఇంకా ఇప్పటికీ చూస్తున్నా 110 మంది ఎక్కడంటే అక్కడ గుమ్మి తూ 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 వేస్తానే ఉన్నారు. ఇంకా ఇప్పటికి కూడా చూస్తుంటే బాధేసింది. చెప్తే నా ఇష్టం, ఇది రోడ్డు నేను వేస్తానంటున్నాను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక నా డిస్పోజల్స్ చెప్పే పనే ఉంది. డిస్పోజల్స్ ఏ షాపు పైన డిస్పోజల్స్ బయట రావడం ఇటు ఎక్కడంటే అక్కడ రోడ్డు మీద వేయటం. ఇలా ఒంగోలు మొత్తం ఒక రంగా చెప్పాలంటే డస్ట్ బిన్ లాగా తయారైంది. స్వచ్ఛ ఒంగోలు మనందరి బాధ్యత. దీని మీద మన పెద్దవాడి వెంకటరావు గారు మీతోటి ఒక షార్ట్ డిస్కషన్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు అంశం చెప్పారు కదా మీకు. ఈ సంవత్సరం 16 రోజులు 16 అంశాల మీద డిస్కషన్ పెట్టారు. ఒకసారి మనస్ఫూర్తిగా అంటే గతంలో ఇలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ బయటికి తీసి మట్టిలో మాణిక్యాలు లాంటి ఈ పిల్లలని కళల్ని ప్రోత్సహిస్తూ గత 25 సంవత్సరాల నుంచి హరిబాబు గారు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందించాలని మీ అందరినీ కోరుతూ ఉన్నా. ప్లీజ్, మీరంతా గమనించే ఉంటారు. ఈటీవీ పాడుతా తీయగాలో 30 సంవత్సరాల్లో ఎంతమంది కళాకారులను బయటికి తీసుంటారు వాళ్ళు. దానికంటే 4 రెట్లు జానపద కళాకారులు బయటికి తీసిన ఖ్యాతి హరిబాబు గారి అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. సో ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే సమాజాన్ని బట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతల మీద రోజు ఒక అంశం మీద మనం డిబేట్ పెట్టాలని అన్నారు. మనం మీరు చూశారు, యాచక రహిత ఒంగోలు అని ఒకరోజు, ఫుడ్ వేస్టేజ్ గురించి ఒకరోజు, ఇట్లా రకరకాల అంశాల మీద డిబేట్ జరుగుతూ ఉంది. మరి ఈరోజు స్వచ్ఛ ఒంగోలు మీరు చూశారు కదా. మోడీ గారు స్వచ్ఛ భారత్, చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ. ఇట్లాగే దీని మీద మీ సజెషన్స్ ఇస్తే
దాన్ని బట్టి భవిష్యత్తులో ఇంకా, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళే లోపు ఈ అంశం మీద ఈ 10 గంట డిబేట్ లో మనం ఎంతో కొంత మానసిక సంసిద్ధతగా వెళ్ళాలి. బయటికి వెళ్ళేటప్పుడు నా వంతు నేను ఒంగోలు అభివృద్ధి కోసం, స్వచ్ఛ ఒంగోలు కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాననే ఒక సంసిద్ధతతోటి మీరు అందరూ వెళ్ళాలి. దీని మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారో మీ దగ్గరికే వస్తాం, మైక్ తీసుకొని వస్తాం. దయచేసి మీ సజెషన్స్ అన్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మీకు తెలుసండి, 6-7 సంవత్సరాల క్రితం మోడీ గారు 7,000 కోట్లు గంగా నది ప్రక్షాళనకు పెట్టామన్నారు. 7,000 కోట్లు పెట్టి గంగా నది ప్రక్షాళన చేశారు. కానీ మళ్ళా మామూలుగానే అయ్యింది. కోవిడ్ వచ్చినప్పుడు అందరూ జనం ఇళ్లలో ఉండేసరికి గంగా నదిలో నీళ్లు కూడా కొబ్బరి నీళ్ళలాగా తయారైంది. అంటే మనమే పాడు చేస్తున్నాం మొత్తాన్ని. సో ఒంగోలు కూడా మనమే బాగు చేసుకోవాలి. మనం బాగు చేసుకోవాలంటే ఏంటి, మీ సజెషన్స్ ఏంటి అనేది దయచేసి మీ వైపు నుంచి రావాలి. మహిళల నుంచి కోరుతున్నా, ఎవరైనా వచ్చి కొంచెం పైకి చెప్పండి అమ్మా, ఒంగోలు బాగు చేసుకోవాలి, స్వచ్ఛ ఒంగోలు అంటే ఏం చేయాలనే దాని మీద మీరు చెప్తే బాగుంటుంది. ఎవరైనా ప్లీజ్ చెప్పాలమ్మా, ఎవరైనా రావాలమ్మా, పైకి లేవాలి. రండి, మాట్లాడతారమ్మా, చెప్పండి. చెప్పండి. హలో, పానీపూరి తిని రోడ్ల మీద వేస్తున్నారు, కార్లు తీసుకొచ్చి రోడ్ల మీద పెడుతున్నారు. ఆ కార్లు రోడ్ల మీద పెట్టకూడదు. పానీపూరి తిని రోడ్ల మీద వేయకూడదు. డ్యామేజీ నీళ్ళల్లో అన్నము చెత్త కాలువలో వేయకూడదు. ముఖ్యంగా ఈ మటుకి జరగాలి. కారు మటుకి 2 లైన్లు ఉన్నప్పుడు ఒక లైను పక్కన కారు పెడితే ఇంకొక లైన్ వాళ్ళు పోయి ఎదుర్కొంటున్నారు. అవి మటుకి ముఖ్యంగా తీసేపించాలి. అర్థమైంది కదా? దయచేసి అభినందించండి అందరూ. ట్రాఫిక్ సెన్స్ పెరగాలని చెప్తున్నారు ఆవిడ. ఏదంటే అది తినేసి రోడ్ల మీద వేయొద్దని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎవరు, ఇంకెవరన్నా ప్లీజ్. నా పేరు ఎం సుబ్బారావు, టీచర్ని. ముందుగా అన్నగారికి నమస్కారాలు. 2000 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ ఎన్టీఆర్ కళా పరిషత్తుని ఒంటి చేత్తో నిర్విరామంగా నడుపుతూ ఆగిపోయినటువంటి కళల్ని, ఆగిపోవటువంటి దాదాపు 80వ దశకం నుంచి 2000 దాకా పెద్దగా నాటకాలు కానీ నాటికలు కానీ ఆడలేదు. ఈ జానపద కళలు కూడా కొంత దెబ్బతిన్నాయి. కానీ 2000 నుంచి అన్నగారు ఇది పెట్టిన తర్వాత ఊపందుకొని రాష్ట్రం అంతా, తెలుగు రాష్ట్రాలు 2 కలిపి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయి ఈ కళల్లో. అందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఇప్పుడు ఒంగోలు, స్వచ్ఛ ఒంగోలు అనేటువంటి కార్యక్రమాన్ని ఎలా చేయాలనే దాని మీద ఒక అంశం ఇచ్చారు. చాలా సంతోషం. ఇది ప్రతి వ్యక్తి తీసుకోవాల్సినటువంటి బాధ్యత. మనం కుటుంబం వస్తే కుటుంబంలో పరిశుభ్రతను పాటిస్తాం, కానీ చెత్తను తీసుకెళ్లి వీధిలో పడేస్తాం. తర్వాత కవర్లు, విపరీతంగా ఇప్పుడు కవర్లు వాడుతున్నాం ప్లాస్టిక్ని. అవన్నీ మనం వీధుల్లో పడేస్తా ఉన్నాం. అవి కాలువల్లో చేరి డ్రైనేజ్ అంతా మూసుకుపోతా ఉంది. తర్వాత షాపుల దగ్గర, షాపులో వచ్చినటువంటి వేస్ట్ అంతా వీధుల్లో పడేయటం. అలా కాకుండా ఇప్పుడు జపాన్ మోడల్ తీసుకుంటే చెత్తను బయట వేస్తే పెనాల్టీ, వీధిలో వేస్తే ఈయన ఇంటి వ్యక్తి అయినా సరే పెనాల్టీ, లేదా షాపు వాళ్ళు బయట వేసినా పెనాల్టీ. అలా పెనాల్టీ ప్రభుత్వం వేయాలి. ఎవరైనా చెత్తను బయట పడేస్తే పెనాల్టీ వేయాలి. ఆ విధంగా వేసి కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు డస్ట్బిన్ సిస్టమ్ ఇచ్చారు. నీలం రంగు, రెడ్, గ్రీన్, దేనిలో ఏ చెత్త వేయాలనేది కూడా కొంత ప్రచారం జరిగింది. గ్రీన్ దాంట్లో మనకు అన్నం లాంటి, కూరగాయలు లాంటి మిగిలిపోయినటువంటి వేస్ట్ని అందులో వేసి ఉంచాలి. తర్వాత రెడ్ దాంట్లో ప్లాస్టిక్ కవర్లు, మందు సీసాలు, లేకపోతే సిరంజీలు, ఇలాంటి ఇబ్బందికరంగా ఉండేటటువంటి వాటిని రెడ్ దాంట్లో వేసి ఉంచాలి. బ్లూ దాంట్లో మామూలుగా చిమ్మినప్పుడు వచ్చేటటువంటి చెత్తని వేసి మనం
బయట వాళ్ళ పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళకి అందిస్తే అది వాళ్ళు వేరు వేరు వాటిలు వేసుకొని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా దాన్ని అవసరమైన వాటికి శుభ్రంగా దాన్ని తయారు చేస్తున్నారు. అట్లా ఎవరికి వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించినప్పుడు మాత్రమే ఒంగోలు స్వచ్ఛ ఒంగోలుగా మారుతుంది. ఆ విధంగా అందరూ కృషి చేయాలని, తర్వాత దాన్ని ప్రభుత్వం కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి, ఒంగోలు అంటే పెరిగింది కాబట్టి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఈ డ్రైనేజ్ అంతా ఒకవైపుకి నీట్ గా వెళ్ళిపోయేటట్టుగా తయారు చేస్తే ఖచ్చితంగా ఒంగోలు భవిష్యత్తులో మంచి నగరంగా రూపొందుతుందని నా ఆలోచన. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ మాస్టర్ గారు. మనం అందరం మారితే సరిపోతుంది కదా, పెనాల్టీ దాకా అవసరం ఏముంది? మనందరం మారుదామా? చెప్పండి, మనందరం మారుతున్నామా? లేవండి క్లుప్తంగా, టైం చాలా తక్కువ అండి, మీరు కూర్చోండి. అందరికీ నమస్కారం. ఒంగోలు గురిరహితంగా తయారు కావాలి అంటే నేను మన హరివన్న కోరిక మేరకు రెండు సూచనలు నిర్వహిస్తున్నాను. ఒకటి, మన ఒంగోలులో ఉన్న మహిళలందరూ ఒక శక్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే ఎలాంటి పరిస్థితుల్లో చెత్త ఎక్కువ వేస్ట్ కాదు. ప్రతి ఒక్కరూ దాదాపుగా ఈ సార్ గారు చెప్పినట్లుగా ఈ ప్లాస్టిక్ కవర్లు తీసుకొచ్చేసి రోడ్డు పెట్టి వెళ్ళిపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ వారికి మరియు మేయర్ గారికి ఒక విన్నపం ఏంటంటే, ఈ కళా పరిస్థితి ద్వారా ఎవరైతే చెత్త వేస్తున్నారో వేసినప్పుడు ఎవరైనా సీసీ కెమెరా ద్వారా కానీ ఒక ఫోటో కానీ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద మన పోలీసు అధికారులు ఏ విధంగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చలానా కట్టొస్తున్నామో అదే విధంగా యాక్షన్ గన్ తీసుకోగలిగితే ఒంగోలు స్వచ్ఛ ఆంధ్రగా తరవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి పాయింట్, గత 5 సంవత్సరాలు కాకుండా అంతకుముందు ప్రభుత్వంలో మన నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడకి 7వ స్థానం వచ్చింది. అంటే ఆ రోజున మురికి లేని వాడగా అక్కడ రూపుదిద్దారు మన ప్రజలు, పాలకులు. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఒంగోలు కూడా ఒక స్థానం అంటూ ఏర్పడింది. దయవంతి మహిళామతులందరికీ నాకు విన్నపం ఏంటంటే, మీరు మీ శక్తి కంటే మించింది ప్రపంచంలో ఏది లేదని చెప్పి నా కోరిక. కాబట్టి మీరందరూ కష్టపడితే ఇది మా అందరి కళ నెరవేరుతుందని చెప్పని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రజా చైతన్యం కోసం పెట్టినటువంటి డిబేట్ అండి ఇది. రోజు నాటికల్లో కూడా ప్రధానంగా ఏదో ఒక అంశం మీద డిబేట్ జరుగుతూ ఉంది. అయిన తర్వాత ఒక మంచి మెసేజ్ కోసం, అట్లాగే ఈ పబ్లిక్ డిబేట్ కూడా. మీకు తెలుసు, ఆయన చెప్పారు ఇందాక, 2 సంవత్సరాల క్రితం ఒంగోలులో ఒక పడిపోయిన ఆవుని డాక్టర్లు పరీక్ష చేసి చూస్తే 28 కేజీలు ప్లాస్టిక్ కవర్లో దాని పొట్టలో ఉన్నాయి. అంటే మనం బయట పడేస్తున్నాం, దాంట్లో ఏదో ఉందని చెప్పి తినేస్తున్నాయి. అవి మిగిలిన పదార్థాలు అరుగుతున్నాయండి, ప్లాస్టిక్ అనేది అరగట్లేదు. అంటే ఏమైనా పశువులకు కూడా ఏదో ఎంతో కొంత ఇబ్బంది కలిగి చేస్తుంది ఎవరంటే మనమే. దయచేసి ఇంకెవరన్నా ఉంటే మాట్లాడేవాళ్ళు ఉంటే లేవండి, ఒక 2 నిమిషాలు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉందండి, క్లుప్తంగా మీరు చెప్పాలనుకున్నాను. నేను నాగేంద్ర ప్రసాద్ అండి, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీని. మనమే నిందించుకుంటున్నాం. ప్లాస్టిక్ కవర్లు వేయవద్దు, చెత్త వేయవద్దు, అది వేయవద్దు, ఇది వేయవద్దు అని. ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, వారు వచ్చి వారి పనిని వారు నిర్వహిస్తే మనము బజార్లలో వేయము. ఈ కవర్లు ఇట్లాంటివన్నీ కూడా నిషేధం చేయాలి. అన్నీ ఇస్తుండ్రి, చేయవద్దంటుండ్రి. మందు తాగద్దంటుండ్రి, మందు అమ్ముతుండ్రి. సర్లాంగ దూరంలోనే పోలీసు వాడి చేత రోడ్లో వేస్తుండ్రి, 10,000 జరిమానా వేస్తుండ్రి. ఎక్కడ మనం కంట్రోల్ ఎక్కడ ఉంటాం? మనలో ముందు నిజాయితీ ఏది? మనం ముందు వాళ్ళని కూడా అడగాలి ప్రభుత్వాన్ని, నాయన కంట్రోల్ చేయండి, తాగకూడని తినకూడని అన్ని కూడా నిషేధించండి, మేము కాస్త బాగుపడతాం అని శ్రద్ధగా ఆలకించుదాం, అందరం చెబుదాం. థ్యాంక్ యూ. ఒక్కసారి ఈ రోజు డిబేట్ మీద అందరూ సంసిద్ధతగా వెళ్ళిపోదామా? మీ హర్షధ్వానాల మధ్య తెలియజేయాలి ప్లీజ్.
ప్లీజ్ అందరూ ఈ పక్క అసలు సౌండ్ రావట్లేదు. ప్లీజ్ అందరూ ఆ స్లోగన్ చూశారు కదా, మెప్పు కోసం కాదు ఈ కార్యక్రమం, మార్పు కోసం, రేపటి మంచి కోసం, ఒక నూతన సమాజం కోసం కలలు కంటున్నారు హరిబాబు గారు. మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పి మిమ్మల్ని మరొకసారి కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ. రానా పబ్లిక్ స్కూల్ రెడీ అవ్వండి, కూర్చోండి.